బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, జీలకర్ర, పసుపు, కారం, కరివేపాకు, పొట్టుతో ఉన్న మినపప్పు, ఉప్పు, బెండకాయ అండి. ముందుగా ఉల్లిపాయలు పొడవుగా సన్నగా కోసుకోవాలి. ఇది తురుము పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. సగం వాటర్ వేసుకోవాలి. గ్లాసులో సగం వాటర్. ఒక ఓల్స్ గిన్నె పెట్టుకోవాలండి. ఈ కోసి పెట్టుకున్న బెండకాయలన్నీ ఓల్స్ గిన్నెలో వేసేయాలి. బాగా ఆవిరిలో ఉడకనివ్వాలండి. మూత పెట్టేయాలి. బెండకాయ ఆవిరిలో ఉడుకుతుందండి. ఇది ఉడికేలోపు తాలింపు రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి. పొట్టుతో ఉన్న మినపప్పు కొంచెం దోరగా వేయించాలి. కరివేపాకు, ఉల్లిపాయ వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేయాలండి. బాగా పడుతుంది ముక్కలకి. బెండకాయ ముక్కలు బాగా పడుతుంది ఉప్పు వేసేటప్పుడు. కొద్దిగా జీలకర్ర అండి. ఇది కూడా త్వరగా ఎగించాలి. కొద్దిగా కారం అండి. మనం కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటోళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. బెండకాయ ఫ్రైకి కారం బాగానే ఉంటుంది. కొంచెం ఆవిరిలో ఉడికించి పెట్టుకున్న బెండకాయలు. నూనె ఎక్కువ లేకుండా చేసుకున్న బెండకాయ ఫ్రై అండి. ఇది చాలా హెల్దీ అండి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.